పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీకి చేదు అనుభవం ఎదురైంది. పాలకొల్లులో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో వైసీపీ సర్పంచ్లు, నాయకులు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వంలో పంచాయతీలను నిర్వీర్యం చేసి సర్పంచ్లను భిక్షాటన చేసుకునేలా చేసిందని అన్నారు. నేటి కూటమి ప్రభుత్వం పంచాయతీల ఆర్థిక పరిపుష్టిని పెంచి సర్పంచ్లు తల ఎత్తుకునేలా గౌరవం తీసుకొచ్చిందని, వచ్చే సంక్రాంతి నాటికి నేటి ప్రభుత్వం అన్ని గ్రామాల్లో 4500 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. శివదేవంచికాల చందపర్రు గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరేటటువంటి సందర్భంగా వారందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఎన్నో కష్టాలున్నా, ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ 5 నెలల్లోనే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే అన్న మాట ప్రకారం పెన్షన్ 4000 రూపాయలు, 6000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఏదైతే ఇంటింటికి గడప దగ్గరికి పెన్షన్ ఇస్తూ ఏదైతే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమం దగ్గర ప్రతి నెల కూడా మరి 3,000 కోట్ల రూపాయలు, దగ్గర సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరానికి 1,60,000 కోట్ల రూపాయలు అక్షరాల ఏదైతే పెన్షన్ నిమిత్తం వృద్ధులకి, వితంతులకి, దివ్యాంగ